నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన దేశ రాజధానిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక అవుతుంది. నేటి నుంచి ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ పర్యటనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇక సేనాగళం లక్ష్యాలను, పార్టీ విధి విధానాలను దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకు పవన్ ఈ వేదికను ఉపయోగించుకున్నారు. నేటి నుంచి ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు దేశ రాజకీయ వేదికగా రాజకీయ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ పదును పెట్టారు. ఇక ఢిల్లీ పర్యటనలో వివిధ రాష్ట్రాల ప్రముఖ నేతలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. సేనావాగళం ప్రధాన లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించారు. దీంతో జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేనా ప్రస్థానం, న్యూఢిల్లీ కార్యక్రమంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది. అందరినీ ఆలోచింపజేసేదిగా కూడా ఉంది. భారత స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులకు, మన ప్రజాస్వామ్య గణతంత్రానికి బలమైన పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్ర పోరాటం నుంచి నేటి తరాని వరకు దేశాన్ని ముందుకు నడిపించిన మహానేతలకు, అలాగే భారతమాత సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీర సైనికులకు నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను అని పవన్ ప్రసంగించారు. ఇక వారి ధైర్యం, త్యాగం, దూరదృష్టి, జాతి పట్ల అచంచలమైన నిబద్ధత కారణంగానే నేడు మనం స్వేచ్ఛాయుతమైన, ఐక్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన మరియు సార్వభౌమ భారతదేశ పౌరులుగా గర్వంగా నిలబడి ఉన్నామన్నారు. ఈ జాతీయ రాజధానిలో సమకూరిన జనసేన పార్టీ నాయకులకు, పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు మరియు విశిష్ట అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. మీరు అడగవచ్చు, ఈ కార్యక్రమం కోసం ఢిల్లీని ఎందుకు ఎంచుకున్నారు అని. ఈరోజు మనం సమావేశమైన ఢిల్లీ నగరం కేవలం భారతదేశ రాజధాని మాత్రమే కాదు, ఈ నేల స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఈ నేల భారత రాజ్యాంగ జనాన్ని చూసిందన్నారు. ఈ నేల దేశ విభజన అనే విషాదాన్ని చూసిందన్నారు. ఈ నేల లక్షలాది మంది శరణార్థుల కన్నీళ్లను కూడా చూసిందన్నారు. భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది మహనీయుల అడుగుజాడలను ఈ నేల మోస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం స్వరం వినిపించే కేంద్రం ఢిల్లీ అని ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. దేశ పరిపాలన, జాతీయ భద్రత, ఆర్థిక విధి విధానాలకు దిశానిర్దేశం చేసే కేంద్ర బిందువు ఢిల్లీ అన్నారు. 140 కోట్ల భారతీయుల ఆశయాలకు రూపకల్పన చేసే చట్టాలు రూపొందే భారత పార్లమెంట్కి ఇది నిలయమని చెప్పారు. జాతీయ ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అయిన రాష్ట్రపతి భవన్ కూడా ఇక్కడే ఉందన్నారు. అందుకే ఈ చారిత్రాత్మక నేలపై సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం అనే ఈ మహాసభను నిర్వహించడం కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు అని పవన్ తెలిపారు. పవన్ మాటలను ఎలా చూడాలి? జాతీయ పార్టీగా జనసేన ఆవిర్భవించబోతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు మనతో జుమ్గాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. కృష్ణాంజలి గారితో మాట్లాడిస్తే ఆయన ఏదైనా చెప్తారు, తర్వాత మేము మాట్లాడుతాం. ఫస్ట్ ఆయన తీసుకొచ్చి సరే, మీ కోరిక మేరకు కృష్ణాంజలి గారికి ఇద్దాం. కృష్ణాంజలి గారు నమస్తే సార్. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. కృష్ణాంజలి గారు కృష్ణాంజలి గారు ఈరోజు ఢిల్లీలో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఆ సమావేశాన్ని ఏ రకంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎంపీలు కాగా, అదేవిధంగా వాళ్ళ గెలిచిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దేశ జాతీయ రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే కొంతమంది మేధావులు, ఇలాంటి వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల సమావేశాలు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీలో ఏర్పాటు చేయడం అక్కడేదో మనం జాతీయ రాజకీయాల్లోకి చేస్తున్నాం అనేటువంటి అంశం దేశ రాజధాని. ఆ రాజధానికి సంబంధించినటువంటి విషయం ఢిల్లీ ఈ రోజున వాళ్ళు మొన్ననే ఒక రాజ్యసభ సభ్యులు పెట్టారు. అంతకుముందు 2 పార్లమెంట్ సభ్యులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమని జాతీయ ఒక జనసేనకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించినటువంటి
ఒక చర్చ జరగాలి అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఈ మీటింగ్స్ పెట్టారని దీంట్లో ఈ మీటింగ్స్ పెట్టారు కారణం ఏంటి అంటే 5 కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. ఈ 5 కారణాల్లో ప్రధానమైన ఏంటంటే ఒకటి, బీజేపీతో తమ బంధం అంతా ఉంది, జాతీయవాద రాజకీయ మేము బలపరుస్తున్నాము, జాతీయవాదాన్ని బలపరుస్తున్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం. అది కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదు, జాతీయవాదాన్ని బలపరిచేటువంటి పార్టీగా జనసేన ఉండబోతోంది అని చెప్పాలి అనేటువంటి ఒకటి. రెండోది ఏంటంటే బలంగా బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తాం, బీజేపీతోనే కలిసి ఉంటాము, కలిసి ఉంటాము, ఎన్డీఏ ఇలాగా కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటి మీద మాట్లాడాలి. ఇది ఒక అవకాశంగా. రెండవ అంశం ఏంటి, మొన్ననే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసి తెలంగాణకి మేము రాని పెట్టారు, మేము రాలేదు పవన్ కళ్యాణ్ తెలంగాణ విభజన సమయంలో వ్యవహరించాడు, ఇలాంటి వాళ్ళు మాట్లాడారు ఏంటి ఇటువంటి కూడా చూసాం. కృష్ణాంజలి గారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి కృష్ణాంజలి గారు ఒక చిన్న విన్నపం. కృష్ణాంజలి గారు అది కొంచెం ఇది పోటీ మీ మైక్ కాకుండా డైరెక్ట్ గా మాట్లాడతారా? కృష్ణాంజలి గారు చెప్పండి. ఒక చిన్న విన్నపము, మీరు మైక్ డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడతారా? మీరు ఇయర్ పాడ్ డిస్కనెక్ట్ చేయండి. ఇయర్ పాడ్ వినపడుతుందండి? ఎస్ వినపడుతుంది, మాట్లాడండి. ఇప్పుడు కూడా డబుల్ ఉంది, బట్ నేను మాట్లాడతాను. ఎస్ సార్, నాకు తెలియదు, ఇక నాకైతే నా మాట నాకే పదే వినపడుతుంది, అయినా నేను కంటిన్యూ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ తెలంగాణ ఎపిసోడ్ లో అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానే ఊరుకునేది లేదు అన్నాడు. మరుసటి రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో మా వాళ్ళు రమ్మంటే వచ్చాను కానీ లేక నాకేం అక్కడ పోవాలని లేదు, 12 ఏళ్ళైన వాళ్ళలో ఇంకా ప్రాంతీయ విద్వేషాలు ఉన్నాయి, నేను జాతీయవాది అది అని చెప్పేసి ఇక ఫైనల్ గా మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే మేము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఇప్పుడు లేదు అని తేల్చాడు. దీంతో తెలంగాణకు సంబంధించిన ఎపిసోడ్ లో ఇమేజ్ డ్యామేజ్ అయింది పవన్ కళ్యాణ్. ఈ ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటిది ఈ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఎస్ మేము తెలంగాణనే కాదు ఢిల్లీలో కూడా మీటింగ్లు పెడతాం, మేము జాతీయవాదులం, మేము ఎక్కడైనా పెట్టగలం అని మేము వెనక దక్కేది లేదు అనేటువంటి విధంగా తెలంగాణ నుంచి వచ్చేసాడు, ఇప్పుడు పోటీ చేయట్లేదని చెప్పేశాడు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ అనేటువంటి దాన్ని కవర్ చేసుకునే దానికి ఈ రెండో అంశంగా మళ్ళీ అక్కడ ఢిల్లీని ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో అంశం ఏంటి, జన సైనికులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఒత్తిడి ఉంది పవన్ కళ్యాణ్ మీద. ఎవరు అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ చెప్పాడు ఏమిటి అని అంటే, తెలంగాణ ఎప్పుడైతే తమిళనాడులో టీడీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత మీరెందుకు ఒంటరిగా పోటీ చేయటం లేదు, మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదు, మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, భవిష్యత్తులో మనం ఒంటరిగా పోవాలి అని జన సైనికుల నుంచి చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి, ఒత్తిళ్లు వచ్చాయి అని ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడి ఇలాంటి అన్ని కూడా ఉపమానాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చ అయితే మొదలైంది. ఈ చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో దాన్ని మేము స్వతంత్ర శక్తిగా ఎదగటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. జనసేన పార్టీ ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది కాదు, మేము ఒంటరిగా పోటీ చేసేటువంటి బలాన్ని కూడా పుంజుకుంటున్నాము అనేటువంటి చర్చని ఢిల్లీ వేదికగా ముందుకు తీసుకురావటం ద్వారాగా ఏదో మేము విజయ్ చేసినటువంటి దానికన్నా నేను ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని ఆ జన సైనికుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను కవర్ చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం మూడో అంశం. ఇక నాలుగో అంశం ఏంటి అని అంటే 2029కి సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ఏంటి ఇది, 2024లో ఎన్నికల్లో పోటీ చేశారు, 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. అయితే మరి 100% స్ట్రైకింగ్ రేటుకు సంబంధించినటువంటి దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది పెద్ద సవాలు. దీంతో పాటుగా కేడర్కి సంబంధించినటువంటి విస్తరణ, జాతీయ స్థాయి గుర్తింపు, అదే విధంగా యువత మేధావుల్ని ఆకర్షించడం అనేటువంటిది ఆంధ్రప్రదేశే కాదు ఆంధ్రప్రదేశ్ బయట కూడా మా జనసేన పార్టీకి గుర్తింపు ఉంటుంది అనేటువంటి అంశాలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒక దాని మీద చేస్తున్నారు. ఇక ఫైనల్ గా 5వ పాయింట్ ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ యొక్క అసలు రాజకీయ యోచన ఏంటంటే బీజేపీ నుంచి ఇప్పుడల్లా
వెనకెళ్ళేటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ లేడు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయం, కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అనేటువంటి విషయము మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా జనసేన బీజేపీ మైత్రి బంధాన్ని బలంగా ఉంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం, దీని ద్వారాగా ఢిల్లీ కేంద్రంగా ఈ అంశాన్ని మరింత కొంచెం రీసౌండ్ ఇచ్చేటువంటి విధంగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అయితే 2024లో గెలిచిన మాట వాస్తవం, మంచి స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. మరి అయితే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, ఒంటరిగా ఆలోచన చేయటం లేదు, వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వీళ్ళ మీద ఆధారపడుతున్నాడు, వాళ్ళ జెండా మోస్తున్నాడు, వీళ్ళ జెండా మోస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు పరిమితం అయితే అది ఎంతో కొంత బుర్రలోకి, కొంత జనసైనికుల బుర్రలో కూడా ఎక్కించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని అధిగమించటం కోసమే ఈ 5 పాయింట్స్ కీలకంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళాడు. అయితే చాలా మంది చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వాదన తీసుకొస్తున్నారు. అసలు ఒక వాదన ఏంటి అని అంటే, ఈయన భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు కాబట్టి నారా లోకేష్ కన్నా నాకే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇది ఉంది, అందుకని నారా లోకేష్ కన్నా నేనే ఎక్కువ, కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ దిగిపోతే నన్నే ముఖ్యమంత్రిని చేయమని ఒకవేళ బీజేపీ వాళ్ళకి చెప్పడం కోసం, ఆ విధమైనటువంటి ప్రదర్శన చేయటం కోసం వెళ్ళాడు అనేటువంటి విధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో. నేనైతే ఆ అంశాన్ని, నా అభిప్రాయంలో అయితే అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళదే. తెలుగుదేశం 135 సీట్లలో గెలిచింది, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది, బీజేపీ 8 స్థానాలు. ఎవరు బలం వాళ్ళదే. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఇష్టం, మిగతా వాళ్ళని ఒప్పించుకుంటాడు, బీజేపీ వాళ్ళని ఒప్పించుకుంటాడు. జనసేన అంగీకరించాల్సిందే తప్ప, అంగీకరించకపోతే జనసేనకే నష్టం తప్ప తెలుగుదేశానికి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి ఈ రాజకీయ వ్యూహంతో తాత్కాలికంగా తన ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఇమేజ్ ని కొంచెము ఆ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉపశమనం కలిగేటువంటి విధంగా, జన సైనికుల్లో ఉత్సాహం పొందేటువంటి విధంగా ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారని నేను అనుకుంటా. అయితే ఇది జనసేనకి కొంత బలాన్ని ఇచ్చేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న కేరళలో కొంతమంది జనసేనలో చేరినటువంటి పరిస్థితి ఉంది, కొంతమంది తమిళనాడులో కూడా అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన వైపు నుంచి. కర్ణాటక కానివ్వండి, అట్లా కొంతమంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి, మీరు ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు, కానీ కనీసం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో అయినా సరే జనసేన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా, సినిమా యాక్టర్ గా కూడా సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, సుపరిచితులు కాబట్టి, ఆ విధంగా సౌత్ ఇండియాలో బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా బీజేపీ సహకారం కూడా ఉంది. బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ మేరకే కదా ఆయన సనాతని అని ఒక వేషం వేసుకొని, దాని మీద వారాహి డిక్లరేషన్ అని తిరుపతిలో సభ పెట్టి, ఆయన ఇంతకు ముందు మొదట్లో ప్రారంభమైంది ఏదైతే చెగువేరా దగ్గర నుంచి ఇప్పుడు సావర్కర్ దగ్గరకు వచ్చి ఇప్పుడు సనాతనిగా నిలబడ్డటువంటి పరిస్థితి, ఇదంతా కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగం. కాబట్టి బీజేపీ రోడ్ మ్యాప్ లోనే ఈ విధంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి, అంటే ప్రధానంగా సౌత్ ఇండియాలో జనసేన ఎదిగేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని అనుకోండి. అన్నిట్లో ఒకవేళ ఎదగాలి అనుకుంటే, మొన్న ఈ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టుగా అమిత్ షా ఒక ప్రకటన చేశాడు. తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తే ఎవరితో మాకు పొత్తు లేదని. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తామని ఎగిరెగిరి పడ్డటువంటి వ్యవహారం ఏంటంటే బీజేపీ పొత్తు ఉంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు లేదు అని నేరుగా అమిత్ షానే చెప్పిన తర్వాత, ఇక తెలంగాణలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి లేకపోతే మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ఎంత మేరకు పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఉంటుంది, వీళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి ఏమైనా సరే పెరుగుదల ఎదుగుదల అనేటువంటిది ఎంత మేరకు ఉంటుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కనీసం ఉన్నటువంటి బలాన్ని నిలబెట్టుకోవడం, పెంచుకోవటము, అలాంటి ప్రయత్నం చేయటం మీద ఎక్కువ దృష్టి సారించారు. కృష్ణాంజలి గారు, మన అమిత్ షా ఏదైతే మాట్లాడారో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, అదే మాట ఫైనల్ అనుకోవచ్చా? ఇప్పుడున్న గందరగోళంలో ఒక బ్రేక్ వేసేందుకు జస్ట్ అలా మాట్లాడి తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ మాట మారే అవకాశం ఉందంటారా? ఏమంటారు? ఇప్పుడు ఏదైతే కృష్ణాంజలి గారు ఏదైతే మొన్న అమిత్ షా గారు మాట్లాడారో, మేము సింగిల్ గానే వెళ్తున్నాం తెలంగాణలో అని, తాత్కాలికంగా ఉన్న గందరగోళాల పరిస్థితుల నేపథ్యంలో
ఒక బ్రేక్ వేసేందుకు ఆయన అలా మాట్లాడారని తర్వాత ఏదైనా మాట మారే అవకాశం ఉందా అనుకోవచ్చా, లేదంటే అమిత్ షా ఇప్పుడు చెప్పిందే ఫైనల్ అనుకోవచ్చా? సింగిల్గా నేనేమనుకుంటున్నాను అంటే అమిత్ షా మాట్లాడేదానికి పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి శాస్త్రవాద తేడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు. కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా చపలచిత్తంగా కొన్ని విధానాలను మార్చుకుంటాడు. అది ఆయన ఇష్టం, ఆయనకు అది నచ్చుతుంది. జన సైనికులు కూడా నచ్చినంతకాలం నచ్చింది, అది వేరే విషయం. కానీ ఒక జాతీయ స్థాయి రాజకీయాలని 12 ఏళ్లుగా నడుపుతున్నటువంటి అమిత్ షా ఈ రోజున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే దాని వెనకాల కీలకమైనటువంటి శక్తి అమిత్ షా. అలాంటి అమిత్ షా ఈ రోజున ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో స్పష్టత ఉంది. తెలంగాణలోను పంజాబ్ లో రానున్నటువంటి ఎన్నికలు. కృష్ణాంజనేయులు గారు, ఇదే అమిత్ షా గారు గతంలో టీడీపీని దరిదాపుల్లో కూడా మేము రానివ్వం అని చెప్పారు. తర్వాత అదే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్ళి రాజకీయంగా మాటలు మార్చడానికి ఎంతలోపు అమిత్ షా గారు ఒకసారి చెప్తే అదే ఫైనల్ అంటానికి ఇంకేమైనా ఉందా? అదే అమిత్ షా గారు గతంలో టీడీపీని కంప్లీట్గా వ్యతిరేకించారు కదా, మరి ఎందుకు వెళ్ళగలిగింది? బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసింది కదా, అలా అవకాశం లేదని మీరు ఎలా చెప్తారు? కృష్ణాంజనేయులు గారు, అమిత్ షా లాంటి ఒక జాతీయ స్థాయి రాజకీయాలను నడిపేటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడు, రోజుకో మాట లేకపోతే ఏడాదికి ఒక మాట్లాడతాడని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయము. మీ ఆశతో మీరుండొచ్చు, జనసేన ఆశతో జనసేన ఉండొచ్చు. రైట్. ఎవరి ఆశలుగైనా ఇది మీ పర్సనల్ అభిప్రాయం అని చెప్పారు, అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి సార్. సార్ మీకు తోటి పెద్దలకి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎస్ సార్, నమస్తే సార్. విజయశేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు వినపడుతుందా? ఎస్ వినపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా తమ రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా 5 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకుల్ని పిలిపించుకుని అక్కడ ఆయన జాతీయవాదాన్ని ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. For national integration, సేనా ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం I offer my humble tributes to the freedom fighters who sacrificed everything for India's independence, to the visionary founding fathers of our Constitution, who laid the foundations of our democratic republic, and to the great leaders who guided this nation from the freedom struggle to the present generation, and to the countless soldiers who made the supreme sacrifice in the service of our country, Bharat. It is because of the courage, sacrifice, wisdom, and unwavering commitment to the nation that we stand here today as a proud citizens of a free, united, democratic, and sovereign India. I extend a warm welcome to all Janasena party leaders, members of parliament, MLAs, MLCs, office bearers, Sainiks and Karyakartas, and distinguished guests who have gathered here in our beloved national capital, Delhi. You may ask, why did we choose Delhi for this program? The city of Delhi, our capital, where we have gathered today, is not just witness to the sacrifices of our freedom fighters. This soil witnessed the birth of the Constitution of India. This soil witnessed the tragedy of partition. This soil has seen the tears of millions of refugees. This soil carries the footsteps of countless great men and women who dedicated their lives to securing India's freedom. Delhi is the center from which India's voice is heard across the world. It is a focal point that guides the nation's governance, national security, and economic policies. It is home to the Parliament of India, where laws are... రైట్. ఏదైనా అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా దేశ స్ఫూర్తిని, సమగ్రతను ఉంచే విధంగానే మేము ఇక్కడ ఢిల్లీలో ఇది చేయడం జరిగిందని కూలంకుషంగా ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు మీరు?
సార్, గత కొన్ని సంవత్సరాలుగా మెగా పవర్ స్టార్ అని, ఒక సినిమా యాక్టర్ అని రకరకాల ఆ పాపులారిటీతో రాజకీయాల్లోకి వచ్చి కొంత హెచ్చుతగ్గులకు లోనై ఇబ్బందులను చూశారు, రకరకాల సమస్యలను చూశారు. అసలు 2019లో ఓడిపోయిన తర్వాత పార్టీ నిలబడుతుందా, అస్తిత్వం కాపాడుకోగలదా అనే ఒక అపనమ్మకం నుంచి, అంటే కొంత జనాల్లో కూడా ఒక రకమైన భావన ఆ రోజు ప్రారంభమైన వాస్తవం. అలాంటి పరిస్థితి నుంచి ఎంత అద్భుతంగా ఆయన నిలదొక్కున్నారు, ఏ రకంగా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు ఎదుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిని మనము 2024 ఎలక్షన్లో ఆ తర్వాత ఎట్లా ఆయన 21 సీట్కి 21 సీట్లు గెలిచారు, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దింపడానికి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డారు, అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అట్లా టీడీపీని దగ్గర చేయడం కావచ్చు, అట్లాగే ఆయన దగ్గర అవ్వడం కావచ్చు. ఈరోజు 18 సీట్లతో ఏ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగంగా ఉండి ఈరోజు దేశ రాజకీయాలను కొంత మేరకు ప్రభావితం చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. అంటే ఒక పవర్ స్టార్ ఇమేజ్ నుంచి ఒక పరిపూర్ణమైన పూర్తి రాజకీయ లక్షణాలను ఆయన ప్రదర్శిస్తున్న పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఒక ట్రాన్సిషన్, ఒక పవర్ స్టార్ నుంచి ఒక అద్భుతమైన రాజకీయ పరిపక్వత కలిగిన నాయకత్వ లక్షణాలు కలిగిన ఒక రాజకీయ ఉద్దండుడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న తీరు, అలాగే దాన్ని ప్రదర్శన కూడా మనం చేయాలి. అంటే రాష్ట్ర ప్రజలే, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈరోజు ఆయన మీరు గమనించండి, 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన జాతీయ రాజకీయాల గురించి, జాతీయవాదం గురించి, అట్లాగే భారతదేశ సమగ్రత గురించి మాట్లాడారు. అంటే ఈ దేశ రాజకీయాల కోసం నేను రాజకీయాలకు వస్తున్నాను, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కాదని ఆయన ఆ రోజే చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టినప్పుడు కూడా, కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఆయన కొంతకాలంగా కొంత నెమ్మదిగా పార్టీ నడిపించిన రోజులు. బట్ ఈ రోజు ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలవడం కావచ్చు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంత వేగంగా తన ప్రాబల్యాన్ని బయటికి విస్తరింపజేయడం, తెలంగాణ కావచ్చు, అట్లాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఈరోజు అక్కడ కార్యకర్తలు చేర్చుకోవడం కావచ్చు, సభ్యత్వాలు చేయడం కావచ్చు, రకరకాలుగా ఈరోజు పార్టీ విస్తరిస్తున్న తీరు వీరందరికీ కూడా. సరే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే బెంగళూరులోనో మీటింగ్ పెట్టడం కాదు, ఢిల్లీలో మీటింగ్ పెట్టడం వల్ల కొన్ని ఏదైతే నాయకత్వం ఉందో జనసేన పార్టీకి, వారిలో కొంత జాతీయ భావాలు అలవర్చుకోవాలి. అంటే ఈరోజు ఏ భావనలతో అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో, ఏ ఆలోచనలతో అయితే, ఏ విధి విధానాలతో అయితే, ఏ భవిష్యత్ ప్రణాళికలతో అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆ విధి విధానాలను పార్టీ నాయకత్వం అలవర్చుకోవాలి. పార్టీ నాయకులకు ఒక స్పష్టత రావాలి. ఏదో మేము ఎమ్మెల్యేలు అయిపోయాం, ఎంపీలు అయిపోయాం, అధికారం చూస్తున్నాం, ఏదో మాకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేస్తున్నాం అనే భావన కాకుండా, దేశం కోసం జనసేన పార్టీ ఉంటుంది. దేశ సమగ్రతను కావచ్చు, సార్వభౌమాధికారాన్ని కావచ్చు దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా మేము వెనకడికి వేసే ప్రసక్తి ఉండదు. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఏ రకంగా ఒక కొత్త ప్రపంచంలోకి. అయితే ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే లోకేష్ ని సీఎం చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా తాను పోటీలో లేని, ఇక్కడ నేను దేశంలో విడిగా తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా నా పార్టీని విస్తరింపజేస్తాను, కానీ ఇక్కడ నేను సీఎం ఇక్కడ కాను అని చెప్పడానికి పక్కకు వెళ్ళిపోతున్నారంటూ, అదేవిధంగా మరో కోణం వాళ్ళే ఏంటంటే కేవలం నేను లోకేష్ కంటే గొప్పవాడిని కాబట్టి నన్ను సీఎం చేయాలి కాబట్టే నేను దేశ రాజకీయాల్లో ముందున్నానని చెప్పడానికో వెళ్తున్నారని రకరకాల ప్రోపగాండా చేస్తున్నారు వైసీపీ. వాస్తవం ఉందంటారా? వస్తున్న వార్తలు బట్టి కావచ్చు, కొంతమంది వారి నాయకులు మాట్లాడుతున్న తీరు బట్టి కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి మించి, అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ తత్వంలో ఉండాలనే వ్యక్తిగా కాకుండా ఈ దేశ రాజకీయాల్లో తన ప్రతిభ చాటాలా, తన ప్రతిభా పాఠవాలు చూపించాలా, అట్లాగే ఈ దేశ రాజకీయాల్లో తన భావాలు కావచ్చు, తనకున్న ఆలోచనలు కావచ్చు ముందుకు తీసుకెళ్లాలా, అలాగా జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేయాలా, కొంతవరకు ప్రభావితం కూడా చేయగలగాల, ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా పాలసీలు ఉన్నా కావచ్చు, లేదంటే రాజకీయ పరిపక్వం ఉన్నా కావచ్చు, అలాంటి పరిస్థితులు మనం చూపించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు.
మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఇప్పుడు మెడ్రాస్లో కూర్చోనో, చెన్నైలో కూర్చోనో, లేదంటే తిరువనంతపురంలో కూర్చోనో, హైదరాబాద్లో కూర్చొని చాలా మంది మాట్లాడతారు. మేము ఢిల్లీ మెడలో ఉంచుతాం, మేము మా చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మా తడకా చూపిస్తామని సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి కావచ్చు, లేదంటే అట్లాగే నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి కావచ్చు కొంతమంది మాట్లాడతారు. ఢిల్లీకి మా సత్తా చూపిస్తాం, ఢిల్లీ కాలర్ పట్టుకుంటామని మాట్లాడతారు. కానీ ఆ ఢిల్లీ ఎలా వచ్చింది? ఏ రకంగా ఆ రోజు స్వాతంత్రోద్యమం నడిపారు? ఎంతమంది అసూలు బాబితే మనకు స్వాతంత్రం వచ్చింది? ఏ రకంగా 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఏ రకంగా సైన్యం పనిచేస్తోంది? ఏ రకంగా రకరకాల మేధావులు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏ రకంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించారు? వారు ఎలాంటి భావాలతో రాజ్యాంగాన్ని రచించారు? ఏ రకంగా సైన్యం ఈ రోజు ఈ దేశం పరిరక్షణ కోసం కావచ్చు, ఈ రోజు పాకిస్తాన్తో కావచ్చు, బంగ్లాదేశ్తో కావచ్చు, నేపాల్తో కావచ్చు, ఏ రకంగా ఈ రోజు పోరాడుతోంది? ఆ భావాలు ఎలాంటివి? ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ అంటే కొంతమందికి ఏదో ఈజీగా అనిపించవచ్చు. నేను ఇంకోటి అంటున్నా సార్, ఈ రోజు ఇండియా గేట్ దగ్గర ఒక మీటింగ్ అన్నారు. ఎందుకంటున్నారు ఇండియా గేట్ దగ్గర? ఎందుకంటే సార్, లక్షలాది మంది సైనికులు వారి త్యాగాలు ఏంటి, వారు ఎలాగా ఈ దేశం కోసం పోరాడారు, వారు ఎలాగా తన జీవితాలను త్యాగం చేశారు, ఇవన్నీ కూడా సార్ మనం ఒకసారి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అవి చదివితే, అక్కడ మాట్లాడితే మనకు అర్థమవుతుంది. అట్లాగే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏ రకంగా ఒక 400 మంది న్యాయ నిపుణులు, నా ప్రముఖ నాయకులు కలిసి ఏ రకంగా రాజ్యాంగాన్ని రచించారు, ఏ భావాలైతే అవసరమో, ఎలాంటి విధి విధానాలు అయితే పార్టీకి ఉండాలా, ఏ భావాలతో రాజకీయ నాయకులు తమ జీవితాలను ముందుకు తీసుకుపోవాలని ఆ రకంగా ఆ రోజు రాజ్యాంగం రచించారు. అవన్నీ కూడా సార్ నాయకత్వానికి అర్థం కావాలి. అట్లాగే సార్, విభజన సమయంలో 2 కోట్ల మంది ప్రజలు ఆ రోజు నిర్వాసితులు అయిన తీరు, అట్లాగే చాలా మంది 20-30 లక్షల మంది ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్న తీరు ఎందుకు? ఈ భారతదేశ స్వాతంత్రం కోసమే కదా. ఇలా ఎన్నో త్యాగాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అట్లాగే రకరకాల రాజకీయ నాయకులు, లేకపోతే స్వాతంత్ర సమరోద్యమంలో ఎంతో మంది నాయకులతో ప్రాణాలు త్యాగం చేశారు. అలా చాలా మంది సైనికులు త్యాగం చేశారు. ఇలాంటి భావాలు, జాతీయ భావాల్ని తమ నాయకత్వం చొప్పించాలా? తమ నాయకత్వము ఒక ఆలోచనతో, స్పష్టమైన ప్రణాళికతో పనిచేయాలి. ఇదేదో సార్ జగన్మోహన్ దగ్గర ఉన్నట్టు కొంతమంది తెలుగుదేశంలో స్థానం లేకపోతే వైసీపీలో చేరడము, లేదంటే నిన్న మొన్న ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడము, చెన్నైలోనో బెంగళూరులోనో ఒక 50 కోట్లు 100 కోట్లు. సార్ నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళి డబ్బు సంపాదించి ఇండియాకి వచ్చి పోటీలు చేయడము, లేదంటే బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఎక్కడో దగ్గర 100 కోట్లు సంపాదించి వెళ్ళి టికెట్ ఇవ్వడము, ఇలాంటివి తప్పితే ఎవరైనా సామాజిక సేవ చేస్తున్నారా? ప్రజల గురించి అవగాహన ఉందా? ప్రజలకు ఏం చేయాలా, రోడ్లు ఎట్లా, డ్రైనేజీలు ఎట్లా, ఇల్లు ఎట్లా అని ఎవరైనా అడుగుతున్నారా? కనీసం సార్ సిఎంఆర్ఎఫ్ ఫండ్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడానికి కొంతమందికి టైం లేదు, కొంతమందికి ప్రజా దర్బార్లు పెట్టడానికి టైం లేదు. నేనంటే ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి మాట్లాడట్లేదు సార్, తెలుగుదేశం పార్టీ గురించి కూడా మాట్లాడుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలకు తలాతోకా లేకుండా, స్పష్టమైన రాజకీయ భవిష్యత్తు మీద అవగాహన లేకుండా, మేము ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, మేమేదో ఒక సెక్యూరిటీ కారణంలో విజయశేఖర్ రెడ్డి గారు, అర్థమైంది మీ అభిప్రాయం, అర్థమైంది. అధికారాన్ని జరగబెట్టాలని ఒక స్థాయి నుంచి అద్భుతమైన జాతీయ భావాలు కలిగిన రాజకీయ నాయకుల్లాగా రూపాంతరం చెందాలా నా నాయకులనే ఒక తపనతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీలో మీటింగ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలు. అట్లాగే ఢిల్లీ అనేది మన భారతదేశం మొత్తానికి ఒక జాతీయ ప్రతీక. అక్కడ పెట్టడం వల్ల ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం. రెండో సార్, ఆటోమేటిక్ గా ఒక ప్రాంతీయ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో తన సత్తాను చాటడం, అంటే ఢిల్లీలో మాట్లాడడం వల్ల అక్కడున్న జర్నలిస్టులు కావచ్చు, అక్కడున్న రాజకీయ మేధావులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీల నాయకులకు కావచ్చు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నాడు, చేయాలనుకుంటున్నాడు, మునుముగా పోరాటానికి సంసిద్ధులే వస్తున్నారు అని తన మెసేజ్ ని పాస్ ఆన్ చేయడం. సార్, మూడోది, ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల్లో ఉన్న నాయకులు కావచ్చు, అట్లాగే సార్ చాలా మంది న్యాయ కవులు కావచ్చు, అట్లాగే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వారిని కూడా ఈ మీటింగ్ ఆహ్వానించి వాళ్ళ ఆలోచన సరళి కావచ్చు, వాళ్ళ రాజకీయ వ్యూహాలు కావచ్చు, మన ఇక్కడ జనసేన నాయకులకు కొంత అందించడంలో కూడా ఆయన ఈ మీ అభిప్రాయం అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. లక్ష్మణ గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దల కృష్ణాంజనేయ గారికి, విజయశేఖర రెడ్డి గారికి, అమ్మ కృష్ణవేణమ్మ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. మావాడు బాబు
సింగల్ గా అయినా మాట్లాడతాడు 1 అవర్ ఇచ్చింటే నేను మధ్యలో ఎందుకు కట్ చేయొచ్చు అబ్బా? ఆయన ఏదో మాట్లాడతాడు, మీరు ఏదో ఆనందంగా వింటాడు, మధ్యలో కట్ చేయొచ్చు. ఇట్లా 20 నిమిషాలకే కట్ చేయొచ్చు. ఏం కావాలైనా మీరైనా మేమైనా అందరం కూడా సమానంగానే ఇస్తాం. ఆయన 20 దేశ నిమిషాలు సమగ్రత, మాట్లాడలేదు. ఫరెవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన 15 నిమిషాలు మాట్లాడారు. మీరు ఆయన కోటలో 20 నిమిషాలు వేసే మాకండి. 15 మినిట్స్ నేను కృష్ణాంజలి గారికి ఇచ్చాను, మీకు అదే 15 మినిట్స్ ఇస్తాను. అడగకనే మీరు టైం భలే చలోక్తిగా అడుగుతారు. మీ 15 నిమిషాలు మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోయి ఏం చేయాలని పోయినారు? స్వతంత్ర సమరయోధులు ఉండేది, చనిపోయినది, త్యాగాలు చేసిండేది, ప్రధానమంత్రి ఎక్కడంటాడనేది, రాష్ట్రపతి ఎక్కడంటాడనేది, రాష్ట్రపతిని ఎన్నుకుంటారనేది, ప్రధానమంత్రి, ఇదంతా ఎవరికి తెలియని సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి డిస్కషన్ చేయాలి. అవన్నీ అవసరం లేని సబ్జెక్టులే కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి అప్పుడు వాళ్ళ అన్న పెట్టినప్పుడు క్లోజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ బయటకు వచ్చేసి, ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చినప్పుడు విపరీతమైన తిట్లని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ కుటుంబాన్ని, ఒకరి కుటుంబాన్ని ఒకరు బ్రహ్మాండంగా తిట్టుకున్నారని చెప్పి, బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారని చెప్పి, బ్రహ్మాండంగా టికెట్లు మాకు ముష్టి పదచ్చి పోటీ చేస్తాడు, తర్వాత మేము అంతో ఇంతో డబ్బులు ఇచ్చి తీసుకుంటాడని చెప్పినాడని ఆయన నోటితోనే ఆయన చెప్పినాడు. చెప్పిన తర్వాత 19లో మళ్ళీ సపరేట్ వచ్చి సింగిల్ గా పోటీ చేసినాడు. సింగిల్ గా పోటీ చేసిన తర్వాత 2 చోట్ల ఓడిపోయినాడు. తర్వాత చాలా చోట్ల డిపాజిట్ కూడా రాలే. సరే అదే పక్కన పెట్టారు. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ లో ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ, అది ఏది కొనిదల ఫ్యామిలీ, రాజకీయంగా కాదు కానీ సినీ పరంగా దేశంలోనే ఒక అత్యున్నత గుర్తింపైనటువంటి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. దాంతో పాటు ఈ రోజు పెద్ద సినిమా లాంటిది దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా పబ్లిసిటీ వచ్చింది. అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోతే, ఆ 2 చోట్ల ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని తిట్లు తిట్టి దేశం ప్రపంచం మొత్తం అన్ని పార్టీలతో, అందరి నాయకులతో, మాయావతి గారి నుండి అందరి కిందికి వచ్చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసి, తర్వాత నీకు 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పినటువంటి మీరు వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేటును నిలబెట్టుకోవాలంటే మీకు కావాల్సినటువంటి స్థానాలతో పాటు మీకు కావాల్సిన ఇప్పుడు రాష్ట్ర కేంద్రంలో 2 చోట్ల మనం అధికారంలోకి రావడానికి మనమే కారణమని మనమే మీటింగ్లలో బ్రహ్మాండంగా చెప్పుకున్నాం కదా. మనమే కారణమైనప్పుడు కేంద్రంలో ఒక మంత్రి పదవి తీసుకోవచ్చు, కేంద్రంలో కార్పొరేషన్ చైర్మన్ ఉంటే అలాంటి పదవులు తీసుకొని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కింద నుండి పైకి బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు. ఆ డెవలప్ చేయడానికి ఢిల్లీకి పోయి వాళ్ళతో పెద్దలతో మాట్లాడి, అయ్యా మేము మీకు సపోర్ట్ చేసినాం, మేము సపోర్ట్ చేసింటేనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ పుణ్యాన్నే మేమంతా కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారం అనుభవిస్తున్నాం, కానీ మేము కలిసి ఉన్నాం కాబట్టి మాకు క్యాడర్ ఉంది, మా క్యాడర్కి ఎంతో కొంత అవకాశం ఇవ్వండి, వాళ్ళను కూడా ఢిల్లీ లెవెల్లో పరిచయం చేసి మా మీద వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. లేదు మీరు కేంద్రం నుండి ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి, 14 నుండి ఇప్పటి వరకు 24 వరకు, ఆ హామీల్లో నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి వాటిల్లో నెరవేర్చగలిగితే ఒక్కటన్నా చేయండి. రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇచ్చినారనుకో, అది పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో పడిందనుకో, శబాస్ పవన్ కళ్యాణ్ అని ఆంధ్రప్రదేశ్ అంతా నా కళ్ళ చూస్తారు. ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయండి అని చెప్పి అక్కడ పోయి కూర్చొని అడిగి మాట్లాడితే ఈ స్ట్రైక్ రేట్ కు వాల్యూ ఉంటుంది తప్ప, అక్కడ తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ క్యాడర్ నుండి విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత ఏ క్యాడర్ నుంచి అండి? జనసేన క్యాడర్ నుంచా, వైసీపీ క్యాడర్ నుంచా ట్రోలింగ్స్? అంటే ఒత్తిడి ఎవరు గురి చేశారు? ఒత్తిడికి నిజంగా జనసైనికులు గురి చేశారా? ఆ గురి చేసేటట్టు వైసీపీ ప్రోత్బలం ఏమైనా ఉందా? లేదంటారు మీ పాత్ర ఏమి? ఉండబ్బా చెప్పినా కదా, నేను చెప్తా. ఇప్పుడు కృష్ణవేణి గారు ఉన్నారు, నేను ఆమెకు ఫోన్ చేసి ఏందమ్మా ఇంత అన్యాయం మీకు, పోయి పవన్ కళ్యాణ్ తిట్టమంటే ఆమె తిడుతుంది. ఏం మాట్లాడతారబ్బా? మాట్లాడేటప్పుడు ఎందుకు? వాళ్ళ క్యాడర్ వాళ్ళకు తెలుసు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవర్ స్టార్. తమిళనాడులోకి పోయినా బ్రహ్మాండంగా విజయ్ గారికి వచ్చినంత జనం వచ్చినారు, ఆంధ్రప్రదేశ్ లో వచ్చినారు, కానీ విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఎక్కడ తిరగలే. సనాతన లేక ఇంకోటి అనేది ఏది తిరగలే. మీరు తిరిగిన తర్వాత మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోలేని పక్షంలో కేవలం 2 సంవత్సరాలు పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, సింగిల్ గా అధికారంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు, ఇప్పుడు గతంలో 5-6 సంవత్సరాలు మనం పార్టీ పెట్టి మనం సినీ ఫీల్డ్ లో బ్రహ్మాండంగా ఉన్నాము, లేకుండా పోలేదు కదా. ఆయనతో పాటు ఆయన అన్న ఉన్నాడు, అన్న కొడుకున్నాడు, బామర్ది కొడుకులు ఉన్నారు, మొత్తం సినీ ఫీల్డ్ అంతా వాళ్ళే వెళ్తున్నారు. ఇంత వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ విజయ్ మేమందర పోల్చుకుంటే ఇంతే. మరి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మీరు ఇక్కడ నియోజకవర్గాల్లో గెలిచలేని పరిస్థితిలో ఉంటే మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీ క్యాడర్ ఇంతవరకు ఎంతో తాపత్రయపడితే ఆ క్యాడర్కి ఈరోజు మీ మీద అసహించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని
ట్రోల్ చేస్తున్నారు తప్ప వైసీపీ చెప్తాను లేక తెలుగుదేశం చెప్తాను అవసరం లేదు కదా. అది మాకు అవసరం, ఆయన ట్రోల్ చేయమని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇంత మేము చెప్తే వాళ్ళు చేసే అద్భుతమైన పరిస్థితిలో విజయాలు వాళ్ళు లేదు. సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఎప్పుడవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి? మేము చెప్పింది మేము మాదిరి మేము ఢిల్లీకి పోతాను, ఢిల్లీలో పార్టీ పెడతాను, జాతీయ స్థాయిలో పెడతాను, మా ప్రధానమంత్రి రేపు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు మేము చెప్పలేదు కదా. ఏం ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఏదైనా రావచ్చు, నేను ఏదైనా కావచ్చు, ఎవరి చేతుల్లో ఉండదు. పివి నరసింహరావు గారు రాజకీయాల నుండి విరమించుకుంటామన్న సందర్భంలో ఆయన ప్రధానమంత్రి అయినారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. అప్పుడు ఎల్కే అద్వానీ గారు కానీ ఇంకోరు అవుతారు అనుకున్న సందర్భంలో ఆయన వచ్చి అయినాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మీ క్రెడిబిలిటీని మీరు పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ క్రెడిబిలిటీని ఎప్పుడు తగ్గించుకుంటారో అప్పుడు కుటుంబ సభ్యుల నుండి, పార్టీ నుండి అన్ని చోట్ల మనకు విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చిన తర్వాత ఈ విమర్శలు తట్టుకోవడం కోసం మనం దేశం ఇడ్సింగో రాష్ట్రం తిరిగినంత మాత్రాన ఇవి విమర్శలు అయితే పోవు. దీన్ని మనం కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనం ఇచ్చినటువంటి హామీలు, సుగాలి ప్రీతి నుండి అనేకమైనటువంటి 30,000 మంది మహిళల నుండి ఆ హామీలు ఏదైనా నెరవేర్చుకోవడంతో పాటు కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా మీరు వాళ్ళు అందరూ కలిసి నెరవేర్చలేని ఉంటాయి కదా, దాన్ని కేంద్రంతో చెప్పి ఒక్కటైనా నెరవేర్చుకోగలిగితే జనం మీ కళ్ళ చూస్తారు, జనం మిమ్మల్ని నమ్ముతారు. వాటిని ఆ నమ్మకాన్ని మీరు ప్రయత్నం చేయడం లేదు. కేవలం నన్ను ఎవరో తిట్టారు, నేనెవరినో తిట్టారు, నన్ను ఎవరు అన్నారు, నేనెవరినో అంటాను, మీరు వాళ్ళని తిట్టండి, నన్ను వాళ్ళు తిట్టారు, నేను మిమ్మల్ని తిట్టా. ఈ సబ్జెక్ట్ కాదు మీరు కదా. చెప్పిన కాన్సెప్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జెండానో పట్టుకొని కొమ్ము గాయలేదు కదా. ఆయన ఎవరు జెండా పట్టుకోలేదు, సొంతం ఆయన జెండా ఆయనే పట్టుకున్నాడు. ఆయన కేడర్ ఆయనకే ఓటు ఇచ్చుకున్నాడు. ఆయన కేడర్ ఒక్కరే మోయమని చెప్పినాడు. దేశంలో ఎందుకు ఒంటరి అయిపోయాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు జతకట్టట్లేదంటే ఏం చెప్తారు? ఎందుకు ఆయన సింగిల్ గా అయిపోయాడు? ఎందుకు ఎవరు ఆయనతో స్నేహం చేయట్లేదు? ఇప్పుడు మన కృష్ణవేణి గారన్నా అర్థం ఉంది, లేదా విజయశేఖర రెడ్డి గారు అంటే అర్థం ఉంది. ఇక్కడ గుండెల మీద చేసుకునేడా మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అడిగితే రామన్నారేమో, లేదా పెద్ద మీరు వద్దులే, మీరు కూడా ఎంతో కొంత అనేక ఆరోపణలు ఉన్నాయి కదా సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒక నిమిషం మీరు అడిగిన దానికి, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని అనేక ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం లేదంటారా? ఇప్పుడు ఎవరు ఆరోపించుకున్నా, ఎవరు ఆరోపించకపోయినా పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ పరిగెత్తి వచ్చింది. ఒకసారి కూడా గెలిచలేని క్యాండిడేట్ నా పిలిచే రాకుండా అప్పట్లో ఆయనకు తెలియలేదా, ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా, ఆయనకు ఆలోచన లేదా, ఆయనకు తెలియలేదా? అంత అమ్మాయి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పిలిచాలనుకోలే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కలిసి పని చేయాలనుకోలే, అప్పుడు అనుకోలే, ఇప్పుడు అనుకోలే, రేపు కూడా అనుకోడు. సింగిల్ గానే పోటీ చేయాలనుకున్నాడు, సింగిల్ గానే గెలవాలనుకున్నాడు. ఏ ఒక్క చిన్న లాభించి పడాలనుకుంటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ అట్లా కంటిన్యూ అయ్యేవాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా సింగిల్ గానే, రాజకీయాల్లో నేనంటూ ఒక బ్రాండ్ ఉండాలి, నాకంటూ ఒక మార్క్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో నేననేది ఒక ఎప్పటికీ చరిస్తాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఉన్నాడు. కానీ నాకేదో పదవి కావాలా, నేనేదో పదవిలో ఉండాలా, ఆ పదవి శాశ్వతంగా ఉండాలా, ఈ పదవిని నేను అంటగట్టుకొని ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడగట్టుకొని ఆ బీజేపీ, జనసేన, తెలుగుదేశం, లాస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి సపోర్ట్ చేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వీళ్ళకి చేతగాక దేశంలో ఉన్నటువంటి పార్టీలను అన్నిటినీ కలుపుకోవడంతో పాటు, రాష్ట్రంలో దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నిటినీ మేనేజ్ చేసుకోవడంతో పాటు, ఢిల్లీ నుండి గల్లీ వరకు ఇష్టం వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. నిజమేనా? నేనైతే ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఎప్పుడు కూడా వైసీపీ జెండా పట్టుకున్నారంటున్నారు. అసలు వైసీపీ జెండా ఆయన పెట్టింది కాదని, శివారెడ్డి ఆ పార్టీ పెట్టిందని, నిజంగానే ఆయనది కాదా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదా పేరు? ఇవన్నీ ఇది ఎట్లయితే ఉందంటే ఒక చిల్లిగా క్వశ్చన్ వేసినట్టు ఉంటుంది లక్ష్మణ్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు. పార్టీ పెట్టేటప్పుడు మీరు కొన్ని పేర్లు నాకు సలహా ఇవ్వండి అన్నారు. ఎవరన్నా రిజిస్టర్ చేసిన పేర్లు ఉంటే ఇవ్వండి అన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరికి సంబంధించిన ఆయన రిజిస్ట్రేషన్ చేసినాడు. నేను పార్టీ జెండా కలర్లు నేను జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుపోయి నేను ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత సరే బాగుందని నేను పెట్టిన కలర్లు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జెండాకు పెట్టారు. అది మళ్ళీ నేను ఆయన జర్నీ చేసినప్పుడు అడిగిన, సార్ ఈ కలర్లు నేను ఇచ్చినానంటే నువ్వు ఇచ్చినట్టు అన్నాడు. తమాసగా సీరియస్ గానా అన్నా? సీరియస్ గా చెప్తున్నా, తమాసకి ఎందుకు, నువ్వు ఇచ్చినట్టే పెట్టాను అన్నాడు. తర్వాత అక్కడ ఇచ్చిన ఆయన తీసుకున్నాడు, ఆయన ఇచ్చిన పేరును తీసుకున్నాడు. వైఎస్ఆర్ అనేది మనకు బాగుంటుందని ఆ పేరును తీసుకున్నాడు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాడు. ఆ తర్వాత ఆయన కూడా
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో ఆయన పార్టీకి ఇడిచిపెట్టి ఆ తెలంగాణలో అయిపోయినాడు. దాన్ని మనం పిల్లిగా అయింది, పార్టీ అయింది కదంటే ఆయన ఏమో దొంగతనం చేసినట్ట, ఆయన ఏమైనా పోటీ పొడిచినట్ట, ఆయన రోడ్డు మీద కొట్టించినట్ట, ఆ ఎమ్మెల్యేలందరినీ పిక్కున్నట్ట, మీడియా సంస్థలందరినీ తెచ్చుకొని ఆయన ఆపోజిట్ గా రాయించినట్ట, ఇవన్నీ కాదు కదా. చేసిన వాళ్ళు ఎవరు అంటే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అంటే ఇట్లా సమంజసం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పీక్కోవాల్సిన అవసరం ఏముంది, గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన నేను బయటకు వస్తున్నా, నేను పార్టీ పెడుతున్నా, నేను ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను కాంగ్రెస్ పార్టీ పెడుతున్నా, ఈ పార్టీ పెడుతున్నప్పుడు నా పార్టీకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వండి అంటే నేను ఆ ఫోటో కూడా కాబట్టి మీకు మళ్ళీ చూపించా. నేను చూపించిన జాతీయ పార్టీగా తర్వాత ఒకవేళ జనసేన ఎదిగితే మీ వైసీపీకి ఏమైనా పవన్ వల్లనే ప్రాబ్లం ఉందంటారా? నాకేం సమస్య స్వామి, జాతీయ పార్టీలో అయితే ఆయన ప్రధానమంత్రిగా ఉంటాడు, ఉండమనండి, మాదేం పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా. ఆ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి నెరవేర్చడానికి కూడా ప్రయత్నం చేయలేని చేత కాకుండా వాళ్ళ కింద ఉన్నాడు. పాపం రేపు ఆయన పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని అడగడానికి పోయినాడా, లేక లోకేష్ గారిని చేయండి నాకు అభ్యంతరం లేదని చెప్పడానికి పోయినాడా? మీరేచ్చారు కదా ఇంతవరకు క్వశ్చన్ లో. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు రెడీగా ఉన్నారు ఎవరిని, పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఈ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి ఈ పాయింట్ ను. అక్కడ తమిళనాడులో విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు లోకేష్ గారిని సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ డ్యామేజ్ ఇప్పుడు సగమైంది కదా, ఉన్న సగం కూడా పోతుంది. ఇంకేంటంటే మన పార్టీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు 15 సంవత్సరాలు మీరు మద్దతుగా ఇస్తారు, 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు తండ్రి దిగుతానే కొడుకు ఇచ్చినారంటే కొడుకు మనం 15 ఏళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా. 15 ఏళ్ళు మనం సపోర్ట్ చేసి ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది? పార్టీలో మనమే ఉంటాం. మీరు ఇప్పటికే 15 ఏళ్ళు అయితే ఇంకో 15 ఏళ్ళకి 30 ఏళ్ళు అయితే ముసలోళ్ళు అవుతారు. మీరు ముసలోళ్ళు అయితే మీరు రిటైర్డ్ అవుతారు. మీరు రిటైర్డ్ అయ్యేటప్పటికీ డిప్యూటీ సీఎం గానే రిటైర్డ్ కావాలనే ఆలోచనలో మీరున్నట్టుంటారు, ముఖ్యమంత్రి కావాలని లేరు. కాబట్టి మీకు మీ పార్టీకి దండమని క్యాడర్ అంటారనే ఆలోచనలో భాగంగా అక్కడ పోయి చెప్పుకోవడానికి పోయినట్టున్నా ఉండాలా. లేదంటే వీళ్ళు ఆల్రెడీ మేము సీఎం అవుతున్నామయ్యా, నేను ఇష్టం నువ్వు ఉంటావో పోతావో చూసుకో అని చెప్పింటే అక్కడ పోయి అయ్యా నా పరిస్థితి ఏంది, వాళ్ళు అతన్ని సీఎం చేస్తున్నారంట కదా, లోకేష్ గారు సీఎం అయితే నా పరిస్థితి ఏంది, నేను 15 ఏళ్ళు అని చెప్పినా మీరు మేము కలిసి 15 ఏళ్ళు జర్నీ చేయాలనుకున్నా, ఈ 15 ఏళ్ళు జర్నీ చేసి నేను ఇట్టే ఉండాలా, లేక నెక్స్ట్ ఎలక్షన్ కన్నా నా పేరు ఏమన్నా అనౌన్స్ చేసేదానికి మీరు రెడీ అవుతారా? మనము మీరు నేను కలిసి పోటీ చేద్దామా, ఆయన కలిసి చేద్దామా? నేను ఇప్పుడు తెలంగాణకు పోయి బీజేపీ నేను జనసేన పార్టీ ఇక్కడ ఆవిర్భవిస్తుంది, ఇక్కడ మేము పోటీ చేస్తామని చెప్పిన మరుక్షణమే అమిత్ షా గారు వచ్చేసి మేము సింగిల్ గా పోటీ చేస్తామని అంటున్నారు. మా పరువును నిలబెడుతున్నారా, పోగొడుతున్నారా? మిమ్మల్ని నమ్ముకొని నేను పార్టీ పెట్టుకొని మీ వెనకబడి నేను తిరుగుతున్నా, నా పరిస్థితి ఏందని చెప్పుకోవడానికి పోయినాడేమో. చెప్పుకోవడానికి పోయినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వైసీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూటమి ఉండకూడదు కాబట్టి ఇలాంటి ప్రాపగాండ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం ఉందా? నిజంగా మీరు సక్సెస్ అయ్యారా? విడిపోద్దంటారా? లక్ష్మీనాథ్ గారు నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఇక్కడ దమ్మ మీద చేసుకొని ఇంతకుముందు అన్నా చూడు మీతో ఏమని, మేము ఏ పార్టీతో జత కట్టి పనిచేయాలనే ఉద్దేశం లేదు అని. జత కట్టి పనిచేయాలనుకుంటే ఎప్పుడో సీఎం గా నిలబడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా నిలబడుకోలేదంటే ఈ కారణాలతోనే నిలబడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వీళ్ళతోనో వాళ్ళతోనో పొత్తు పెట్టుకొని మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి అయితే అది పెద్ద గొప్ప కదా. అది చంద్రబాబు నాయుడుకి అవసరము, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసిన ఓడించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా అది అడుగుతున్నా. మీరు దాన్ని తెలివిగా మారుస్తున్నారు. అంతేనయ్యా, నేనేమంటున్నానంటే మీరనేది నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి విడిపోయిన తర్వాత సీఎం కావడం గొప్ప కాదు, అవసరమే కాదు అది. వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే శభాష్ జగన్ అని జనం అనాలి తప్ప మాటల్లో చెప్తున్నారా, ఆచరణలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి మాటల్లో చెప్తున్నారా, ఆచరణలో కూడా ఉందా? 100% ఇదే. 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే సీఎం అయ్యి ఉండేవాడు. 2010లో వాళ్ళ తండ్రి చనిపోతానని మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు సంతకాలు పెట్టినప్పుడు కూడా వద్దని చెప్పినటువంటి సందర్భం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి ఆయన దించేసాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని అంటే ఇది మా నాన్న కోసం ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇప్పుడు కాదు నెక్స్ట్ మళ్ళీ మనం చేద్దామనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజే నిలబడినాడు. ఆ రోజు అనుకోండి ఈ రోజు సీఎం, ఆ రోజే సీఎం అయినవాడు. ఆయన సీఎంఏ ఇంపార్టెంట్ కాదు, ఈ రాష్ట్రానికి నేనంటూ ఒక బ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితేనే జరుగుతుంది. లేదంటే ఆయన ఈ రాజకీయాలు చేయాలనుకుంటే ఇల్లాడికి వచ్చింది రాజకీయాల్లో. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ వస్తాను, కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు వాయిస్ వినపడుతుంది. నమస్తే అండి. నమస్తే అండి.
ఎస్ కృష్ణవేణి గారు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు, మీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఆయన ముందుగానే చెప్పారు, ఆయన ఇక్కడ నేను పెట్టడానికి కారణం ఏంటని చెప్పారు, కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? కేవలం ఇమేజ్ని డ్యామేజ్ అయిన ఇమేజ్ని మళ్ళీ సరిగ్గా చేసుకోవడానికే ఢిల్లీలో అంటూ కొత్త వేషం వేశారని మాట్లాడే వరకు ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు చాలా ప్రస్థానం అండి. అంటే మాకు మొదటి నుంచి కూడా మా సిద్ధాంత పరంగా అయితే మాత్రం ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం అండి. అంటే మా సిద్ధాంతాల్లో భాగంగా అంటే ప్రాంతీయతని ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. అంటే జాతీయవాదం అంటే ఈ రోజు మనం వింటూ ఉన్నామండి. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి కావచ్చు, తర్వాత మనకి పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, మహిళా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇలాంటి టైంలో కూడా ఎలాంటి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడిందో కాంగ్రెస్. అంటే ఇప్పుడు వేరే ప్రాంతంలో మీరు రావడానికి అవకాశం ఏముంది, ఇక్కడ మా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించారన్నది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా జాతీయవాదంతో పనిచేసేటువంటి వ్యక్తి. ఒక ఆయన్ని రాజకీయ నాయకుడిగా అందరూ మాట్లాడతారు, కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనతో ట్రావెల్ చేసేటువంటి వ్యక్తి. ఒక ఆరోపణ అయితే వస్తుంది కృష్ణవేణి గారు, ఒక ఆరోపణ అయితే వస్తుంది, ఇప్పుడైతే జాతీయ భావంగా ఉండాలి అని అంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సభల్లో కనీసం మా ప్రాంతం అభివృద్ధి చెందాలనే ప్రాంతీయవాదం కూడా మీకు లేదా, మీకు లేకపోతే ఎలాగని వైజాగ్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అనేక సార్లు ఆయన మాట్లాడారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తన మాటల్ని మారుస్తున్నారనే వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ఆంధ్రప్రదేశ్ బాగోవాలనే కదండి ఎన్డీఏ కూటమిలో ఏ రకంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి కూర్పు కోసం పనిచేస్తారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించారు తప్ప రాజకీయ ప్రయోజనాలు ఆశించేటువంటి వ్యక్తి అయితే పూర్తిగా డెవలప్ అవుతున్నటువంటి పార్టీని వదిలేసేసుకొని వేరే పార్టీలతో పొత్తు కూర్చుకొని రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఏముందండి? అంటే రాష్ట్రం కోసం పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ దిశగా ఉంది, సంక్షేమం ఏ దిశగా ఉందన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన పూనుకున్నారు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో సేన ప్రస్థానం పేరుతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ అనేక మంది మేధావులతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, విశ్లేషకులతో కావచ్చు, వీళ్ళందరితోని కూడా సమగ్రమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కావచ్చు, జాతీయవాదాన్ని అంటే ఈ కొన్ని విషయాలు కూడా కనిపిస్తున్నాయి సార్. అంటే కొన్ని పార్టీల్లో చూడొచ్చు, ఏ కులం వ్యక్తులు తప్పు చేస్తే మాట్లాడితేనో వాళ్ళకి అగ్నిస్ట్ గా మాట్లాడించాలంటే ఆయా కులాలతోనే ఇచ్చిస్తారు. ఇదివరకైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రెస్ మీట్ లో ఆయా కుల నాయకులతో పెట్టి ఏ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ గా అడగాలనుంది కృష్ణవేణి గారు, ఏదైతే మీ జన సైనికులు కావచ్చు, జనసేనని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎంతో మంది నిరంతర కల పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి అనేది, ఇంట గెలిచి రచ్చ గెలవడం అనే సామెత మీకు కూడా తెలుసు. మరి ఇంత జాతీయ భావం గల నేను జాతీయ భావంగా నేను బయట ఉంటున్నానని చెప్పి ఇదే ముఖ్యమంత్రి సీట్ని నారా లోకేష్ గారికి ఇచ్చేస్తే మీ జన సైనికులు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే వింటారా? సీఎం కాకపోయినా మీకు పర్లేదా? లక్ష్మీనాథ్ గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, అంతకు మించి అవుతారా అన్నది మాకు ఒక నిర్ణయం ఉంది, మాకు ఒక ప్రణాళిక ఉంది, మా పార్టీకి ఒక పటిష్టత ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి ఆరోపణలు మేము తీసుకొని అక్కడే ఆగిపోవడానికి కాదండి, దేశవ్యాప్తంగా మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావచ్చు, మాకున్నటువంటి మద్దతుదారులు మేము తెచ్చుకోవడానికి కావచ్చు, ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మాకు ఆంధ్రప్రదేశ్ లో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, మేము పోటీ చేసినటువంటి స్థానాలన్నీ గెలిపించారు ప్రజలు. ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖలు నిర్వహిస్తున్నారో ఆ శాఖలన్నిటికీ ఎలా న్యాయం చేస్తున్నారన్నది, అంటే మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరును ప్రజల కోసం ఎలా చేస్తున్నారన్నది కూడా
ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన శత్రువుగా వైసీపీనే మేము చూడము. ఎందుకంటే మేము చేసేటువంటి మంచిని ఒకవేళ వాళ్ళు గమనించారనుకోండి, గమనిస్తే దాన్ని ప్రశంసిస్తే దాన్ని కూడా వైసీపీ వాళ్ళు చేసినటువంటి మంచిని కూడా ప్రశంసించినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ తీసుకొచ్చినప్పుడు కోవిడ్ టైంలో మంచి పని చేశారంటే అది కూడా తీసుకోకుండా మరి తిరిగి మా అధినేతగా తిట్టినటువంటి పరిస్థితి. మంచిగా చేయడం అన్నది పక్కన పెడితే మేము పనిచేస్తుంది రాష్ట్ర పదవులు ఒకటే ముఖ్యం కాదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, మాకు పదవులు ఒకటే ముఖ్యం కాదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడు దేశంలో ఒక సమైక్యత కావాలి, ఒక ఐక్యతా భావం కావాలి. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత లాంటి వ్యక్తులు లీడ్ తీసుకుని అక్కడ పనిచేయడం కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు దీనికి ఏ రకంగా అట్రాక్ట్ అవుతారన్నది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే ఒక సమైక్యవాదాన్ని తీసుకొచ్చి మాట్లాడాలంటే చిన్న విషయం కాదండి. ఓన్లీ జనసేన ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఒక్కటే ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలోనే అనేక రకాలుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయొచ్చు. ప్రతి విషయంలోని కూడా వెన్నుపోటు విధానంలో కూడా పని చేయొచ్చు. కానీ ఆయనకున్నటువంటి నిబద్ధతలు కానీ, ఆయనకున్నటువంటి నీతి నిజాయితీ కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పనిచేస్తారు. కృష్ణవేణి గారు, మీరు సింగిల్ గా వెళ్ళి మీరు ఉంటే ఈ మాటలన్నీ బాగుంటాయి. మీరు సింగిల్ గా వెళ్ళి సింగిల్ గా పోటీ చేస్తుంటే, కానీ మీరు పొత్తులో ఉన్నారు. మీరు పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తాము, మాకు ఒక్క ఇదే కాదు, పదవులు ఒకటే పరమావధి కాదని మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ మీ స్నేహితులు ఎవరు కూడా బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మాకు పదవులు మాత్రమే పరమావధి కాదని ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. పదే 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 పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది వ్యూహం అనుకోవాలా, లేదంటే ఒబీడియంట్ అయిపోయి నిజంగానే నాకు సీఎం పదవి కాదు కదా, ఏది అవసరం లేదు, రాష్ట్రంలో మేము మేలు జరిగితే చాలని పక్కకి వెళ్ళిపోతారా? ఈ కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. అదేండి, మా పార్టీకి ఇతర పార్టీలకు ఉన్న తేడా అదే. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూస్తారు, పదవుల ప్రయోజనాలు మాత్రమే చూస్తారు. మేము చూసేది రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలని మేము బల్లగుద్ది చెప్పేది కూడా అదే. ఎందుకంటే మా జనసేన ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి వాళ్ళు బలోపేతం కోసం ముందుకు వెళ్తారు. అలాగే ఇప్పుడు మా జనసేన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా మేము ముందుకెళ్తూనే ఇటు రాష్ట్ర దేశ సమగ్రతని కాపాడే విషయంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో అంటారా, పెద్ద పెద్ద పార్టీ అటు బీజేపీ లాంటి ఒక ప్రభుత్వాన్ని, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ లాంటి పార్టీకే ఇతర పార్టీలతో కలిసి పొత్తులో వెళ్ళడం తప్పడం లేదు చాలా చోట్ల. అలాంటప్పుడు ఇప్పుడు మా జనసేన పార్టీ చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ రోజు ఈ స్థాయికి వస్తుంది ఒక పుష్కర కాలం తర్వాత. ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా ఇవాళ మా పార్టీ ఒక మీటింగ్ పెట్టుకునేటువంటి, అంటే రాజ్యసభలో కూడా అడుగుపెట్టేటువంటి ఒక కేంద్ర మంత్రిగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తాం. అంటే జనసేన ఫస్ట్ సాధించింది వార్డు స్థాయి నుంచి అంచెంచులుగా ఎక్కడి వరకు వచ్చిందండి. విజయ్ గారి కంటే ఏదో గాల్లో వచ్చినట్టుగా ఒక రకంగా ఆయనకి విజయం వచ్చింది. అంతేకాని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారనేది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇది ఒక సుస్థిరమైనటువంటి, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అని ఆ రోజు ఆయనతో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పారండి. ఇవాళ మాకన్నా వెనకాల సబ్ జూనియర్స్ కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పదవుల్లో ఉన్నారు. కానీ మేమంతా కూడా జనసేన కోసం గళం వినిపించడం కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏవైతే అభ్యున్నత భావాలని మీరు చెప్తున్నారో, ఒక జనసేన నేతగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ వింటారా? సార్ వినకుండా ఇక్కడి వరకు రాలేదు. అలాగే కూటమి కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పనిచేసినప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్తున్నప్పుడు కూడా కొన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇతర పార్టీ నాయకులు ఎంత ఫేస్ చేశారో మాకు తెలియదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ నుంచి, సొంత వర్గం నుంచి కూడా అనేక ఒడిదుడుకులైన ఫేస్ చేశారు. ఆ రోజు ఫేస్ చేసినా సరే కానీ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాను అన్నప్పుడు కూడా క్యాడ్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా చేసేది అదే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టడు సార్. పుట్టలేనప్పుడు అలాంటి వ్యక్తితో నడవలసినటువంటి మాకు పదవులు ఒకటే పరమావధిగా కాకుండా మాకు కూడా సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జనసేనలో అనేక మంది ఉన్నారు. ఓన్లీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు ఆయా రాజకీయ అవసరాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జనసేనాని కోసమే నిలబడి పనిచేసేటువంటి అనేక మంది ఉన్నారు.
అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన మాటే శాస్త్రంగా పనిచేస్తారు. ఒక్కటండి, లాస్ట్ మినిట్ లో నాకు ఒక పట్టుమని ఒక 50 మందినో 40 మందినో మీరు 20 మందినో గెలిపించుంటే మనం 50-60 సీట్లు అప్పుడు అడిగేవాళ్ళం. పట్టుమని ఒక 20 మందిని గెలిపిస్తే 60 సీట్లు అడిగేవాళ్ళము అని గతంలో అన్న తర్వాత మీరు అన్నట్టు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరి ఈసారి అంతకు మించి ఏదన్నా సీట్లు అడిగే స్థాయిలో మీరు ఉంటారా, లేదంటే సీట్లు సమంగా వెళ్లే స్థాయిలో ఉంటారా? ముందుగానే అడుగుతున్నానని కాదు, కానీ ప్రజల్లో ఉన్న ఉత్కంఠ ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఒక 30 సెకండ్స్లో స్ట్రైట్గా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, రేపు పొద్దుట కలిసి వెళ్తామా వెళ్ళమా అన్నది కూడా తర్వాత ఆలోచన దాన్ని బట్టి వెళ్తామండి. అంతే తప్ప ఈ రోజు మేము చేసినటువంటి ఆరోపణలకి మేము తలకి ఇన్ని సీట్లు తీసుకుంటాం, అన్ని సీట్లు తీసుకుంటాం, మా పొత్తు కన్ఫామే జీవితాంతం కలిసి ఉంటాం అనేటువంటి స్టేట్మెంట్ మేము ఇవ్వకూడదండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే తీసుకొని మేము ముందుకెళ్తాం. ఇలాంటి పెద్ద నిర్ణయాల్లో అయితే మమ్మల్ని భాగస్వామ్యం చేయొద్దనే చెప్తాం. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రశ్నలు వేశారు, పాపం ఆ పరిధిలో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీ వైఖరి, వాళ్ళ నాయకుడు చెప్పింది వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీయే కదండి, జనసేనే కాదు, ఏ పార్టీ అయినంతే. ప్రాంతీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది గుడ్డిగా పాటించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పని. చంద్రబాబు నాయుడు చెప్పింది, నారా లోకేష్ చెప్పింది గుడ్డిగా పాటించడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకేం వాళ్ళు ఒకవేళ అది కాదు, నాయకుడు చెప్పింది కాదు అంటే ఉంటే ఉండండి, పోతే పోండి పార్టీలో. అది ఏ పార్టీకైనా అంతే, అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే కృష్ణవేణి గారి దగ్గర నుంచి ఆవిడ మరి ఎలాగా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. కానీ మేము కలిసి ఉంటామో లేదో అనేది ఇప్పుడే తెలియకుండా మేము ఇప్పుడు ఎన్ని సీట్లు తీసుకుంటామని చెప్పలేము అనేటువంటి మాటని ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నాను నాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తున్న తర్వాత ఇక అదే మాట కదా వీళ్ళది కూడా. మరి ఈవిడ మాత్రం ఇప్పుడు మేము కలిసి ఉంటామో లేదో అనేటువంటి అనుమానం మరి కృష్ణవేణి గారికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కాదు కాబట్టి కలిసి ఉంటారా లేదని 2029 ఎన్నికలు, మరి మీరు 29 ఎన్నికలకు 3 ఏళ్ళు ఉన్న తర్వాత మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమి సమాధానాలు ఏమొస్తాయి, ఏ క్లారిటీ ఉంటుందని మనం ఇప్పుడు సార్ అంటే ఇక్కడ కృష్ణాంజలి గారు మీ మాట ఒకటి, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అది విని నేను అట్టు అడిగా, కళ్ళు మూసుకుంటే అయిపోద్దని అలా అడిగా నేను. అందుకని జగన్మోహన్ రెడ్డిని మీరు ఫాలో అవ్వండి. ఆయన కళ్ళు మూసుకున్నాడు, బెంగళూరులో తప్పచ్చు చేస్తున్నాడు కదా, మీరు కూడా కళ్ళు మూసుకొని తప్పచ్చు చేయండి. ఇక మీరు డిబేట్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలా అంటారా? అంతే కదా మరి. కళ్ళు అసలు మీరేమంటారు చెప్పండి? కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతే కాన్సెప్ట్ కరెక్టే అంటారా? మీరేమంటారు? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆయన ప్రజలకు ఇప్పుడు దూరం అయ్యాడు. కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే కోపం ఉంది, తీవ్రమైన కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. కారణం ఏంటి అని అంటే నేను బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను కదా, మీరు ఈవీఎం బటన్ నొక్కి నా 175, 175 గెలిపించారు కదా అని జగన్మోహన్ రెడ్డి ఆశపడ్డాడు. సిద్ధం సావులు పెట్టి సిద్ధం అంటూ కూడా చెప్పాడు. అయితే జనం ఏం చేశారు, అయ్యా నువ్వేం ఇడుపులపాయ నుంచి నీ అయ్య సంపాదించిన డబ్బులే తెచ్చి మాకు ఇవ్వలేదు, నువ్వేం మా డబ్బులే మాకు ఇచ్చావు, కాబట్టి ఏ కంగారు పడకండి, ఎవరైనా ప్రభుత్వం డబ్బులే ఇస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని కృష్ణాజీ గారు కాదు జనానికి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా జనానికే పెట్టారు, సంపాదన అంతా జనానికే పెట్టారు. ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు చేత కాదు, అభివృద్ధి ఉండదు, నేను నిరుద్యోగ సమస్య ఉంది, ముఖ్యమంత్రి గారు 40% వేసాను, మెయింటైన్ చేసిన నలుగురు కలిసి ఈవీఎంలు మెయింటైన్ చేసినా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వే సూటబుల్. కాకపోతే వాళ్ళ దురదృష్టి కొద్ది వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరే గెలుస్తారు, ఏం తొందరపడద్దు. కానీ 5 ఏళ్ళు ఏం చేస్తారో చూస్తామని 5 ఏళ్ళు జీరో సర్వనాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి క్షణం మోహన్ రెడ్డి గారు. పోరాటం చేస్తున్నారు. మీరు ఆడ బెంగళూరులో జపం చేయలే, మోహన్ రెడ్డి గారు. ఆడపల్లిలో ఉంటే చక్రం తిప్పి మొత్తం రాష్ట్రం అంతా గజగజ అనిపించినాడు. నిన్న 12వ తేదీ చూసినారు లేదో ఒకసారి చూడండి, అది రిపీట్ చేసుకోండి సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో రిపీట్ చేసుకోండి. మోహన్ రెడ్డి గారు ఇస్తాను, యహా, మీకు ఇస్తాను. మనం మోహన్ రెడ్డి గారు ఇస్తాను, ఆయన మాట్లాడినాడు. వాస్తవాలు మాట్లాడితే Yes, sir. బాగుంటుంది ఆంజనేయులు కదా. గారు, విశ్లేషకులు please. వాస్తవాలు Conclude చేయండి, మాట్లాడాలా, లీడర్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు, please, ఆయన please, మెడికల్- మోహన్ రెడ్డి గారు. మెడికల్ కాలేజీల పైన మోహన్ బదనాం రెడ్డి గారు, చేశారా లేదా, పెట్రోల్ మళ్ళీ మీకు డీజిల్ సమయం పైన అయిపోతుంది, బదనాం మీకేంటో చేశారా కుదరదు. లేదా? మళ్ళీ అవును, ఒక్క నిమిషం మాకు ఆగండి. అయిపోతుంది కాబట్టి ఆయన నేను మాట్లాడినవ్వండి. ఫోన్ చేసి నేను ఆయన ఓడిపోతాను చెప్పేదానికి మీరు అడ్డుపడొద్దు ప్లీజ్. ఆయన మాట్లాడినవ్వండి ప్లీజ్. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రజలు ఓడించిన తర్వాత ప్రజలు తిరస్కరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పశ్చాత్తాపంతో ఏం తప్పులు చేశామో తెలుసుకొని ప్రజల ముందు క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రజల్లో మరొకసారి అవకాశం ఉంటది. అదే అది లేకుండా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పించాడా? ఓడిపోయాము, ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అని కాదబ్బా, ప్రజల మీద రాష్ట్రంలో ఈ ఎంత రోజున ఘోరంగా ఎన్నిక జరిగినా అబద్ధాలు అనేది తెలిసి వేసేటువంటి కూడా మనం ప్రయత్నం మాట్లాడితే ఎట్లా? చేసేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం. ఇది భవిష్యత్తులో ఎందుకు కోపం అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి తన 175 వస్తుంటే ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే ప్రాణం కాబట్టి విశాఖపట్నంలో గుండెల మీద పెట్టుకుంటే లోకేష్ గారు పోయి తిట్టు ఇచ్చినారు. వాళ్ళకి కోపం. అబ్బా, మీరు ఎంత మేము పోరాటం చేసినా 40% జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారు. ఈవీఎంలు మేనేజ్ చేసుకునే 40% ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డిని కాదని మేము దేశం, రాష్ట్రం, ఢిల్లీ మొత్తం అంతా తిప్పుకొని వచ్చినా ఇంత పర్సెంటేజ్ ఇచ్చినారని కోపంతో వాళ్ళు జనాలను తిట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం సమస్యను గుండెల మీద పెట్టుకొని పోరాటం చేస్తున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఏదో చూడనట్టు మాట్లాడితే ఎట్లా సార్? రైట్ మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద ప్రేమ, అభిమానం, ఆశ్చర్యం తప్పితే కోపం లేనే లేదు అంటున్నారు. మీరేమంటారు చెప్పండి. మీకు కంప్లీట్ చేస్తే అవసరం లేదు, మీకు కోపం ఉంది కాబట్టి ఢిల్లీకి పోయినారు. మీకు అవసరం ఉంది కాబట్టి ఢిల్లీకి పోయినారు. జనంతో మీద మీకు రైట్, కోపం ఆయన ఉంది, మాట్లాడండి మాకు సార్. కోపం లేదు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఏది మాట్లాడతా టైం అయిపోయింది సార్. క్లోజ్ చేస్తారు కదా మళ్ళీ మధ్యలో. మీకు ఇస్తాను 5 minutes ఎక్స్టెండ్ చేశాను. ఆయన కంక్లూడ్ చేస్తే మిగతా ముగ్గురు చేద్దరు కానీ మీకు వద్దా టైం చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. ఈవీఎంల వల్ల ఓడిపోయారు గనా అని గన అనుకుంటే, మీకు ఆ నమ్మకం ఉంటే, ఒకవైపున రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, 16 జాతీయ పార్టీలు వీళ్ళందరూ కలిసి ఈవీఎంలకు వ్యతిరేకంగా బ్యాలెట్ కావాలని ఉద్యమం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందు కోర్టుకు పోయింది మేమే. వ్యతిరేక ఉద్యమంలో కలవండి, అందరికన్నా ముందు వెళ్ళి కోర్టుకు కలిసి పోయింది మేమే. ఉద్యమం చేయండి. మేము సార్ తర్వాత వాళ్ళతో చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళంటే రాజీ అవుతారు, మళ్ళా తెలంగాణకు పోతారు, టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, ఢిల్లీలకు పోయి బీజేపీతో పొత్తు అంటారు. మేము అట్లా కాదు కదా, మేము నకిలీ రాజకీయాలు మాకు చేత కాదు కదా. మేము ఒరిజినల్ రాజకీయాలు చేయాలనుకున్నాం కాబట్టి ఎవరితో శత్రుత్వం ఉంటే ఆ శత్రుత్వం ఢిల్లీ వరకు ఉండాల్సిందే. ఎవరితో సన్నిహితం ఉంటే వాళ్ళతో ఢిల్లీ వరకు సన్నిహితమే ఉండాల్సిందే. మాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయం, తెలంగాణలో ఒక రాజకీయము, ఢిల్లీ పోతే ఒక రాజకీయం, కర్ణాటక పోతే ఒక రాజకీయం. ఈ రాజకీయం మాకు ఇష్టం ఉండదు సార్. మోహన్ రెడ్డి మేము గారు, మీ వాస్తవంగా అభిప్రాయం మాట్లాడాలా, అర్థమైపోయింది. వాస్తవ రాజకీయాలకు దగ్గరగా కృష్ణాంజలి గారి ఉండాలనేది టైం మా మీరు నాయకుల లక్షణం. కృష్ణాంజనేయులు గారి టైంలో మీరే తీసుకున్నారు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు ముగ్గురు మీరు మాట్లాడించినప్పుడు నేను ఒక్క నిమిషం. 15 నిమిషాలు తీసుకొని మీరు 30 కాదు సార్, వాళ్ళు 35 కృష్ణాంజలి నిమిషాలు గారు ఏది 45 చెప్తా ఉన్నా మీరు నిమిషాలు ప్లస్ అడ్డుపడుతున్నారు. మీరు ఒక 5 నిమిషాలు. మీరు దయచేసి ఆగితే మీ కాదు టైంలో సార్, మీరు కంక్లూడ్ చేయండి. కాదు సార్, ప్లీజ్ లక్ష్మణ్ దయచేసి గారు. మీరు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు వాళ్ళు ఆయన ముగ్గురు- ఏదైనా మాట్లాడింది ఇప్పుడు నిజమని కృష్ణాంజలి గారు- జనాలు నమ్ముతారని మీరు భయపడుతున్నారా? కృష్ణాంజనేయులు గారు ఫస్ట్ విశ్లేషణ చేసినారు, సెకండ్ వచ్చేటప్పటికి వర్షన్ మార్చినారు. వర్షన్ మార్చినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. మిమ్మల్ని రెండోది పొగిడితే వాళ్ళిద్దరూ విశ్లేషణ, ఎక్కువ వాళ్ళు ఒకే మిమ్మల్ని కూర్చుపక్షులే. పొగడకపోకుండా మీలో ఏదైనా లోపం వాళ్ళిద్దరూ ఎత్తితే ఒకే కూర్చుపక్షులే. మాట మార్చేయండి. మూడో వ్యక్తులు అది వీళ్ళు కూడా వైసీపీ చర్చకు పరిస్థితి. అడ్డుపడినప్పుడు నేను కృష్ణాంజలి గారు ఆన్సర్ మీకు ఇవ్వకపోతే అర్థమవుతుందా? అవలే అవుతుంది కదా. మీకు అర్థమవుతుందా కృష్ణాంజనేయులు గారు? రైట్ సార్. ఏమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఎవరైనా సరే 3 పార్టీలు ఒకటే. నా విషయంలో గాని, ప్రజల విషయంలో గాని ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఉంటే ఏదో ఒక పార్టీకి అంటకాగాలి, ఒకళ్ళకి భజన చేయాలి, ఇంకొకళ్ళని విమర్శించాలి, ఇలాంటి ధోరణిలో ఉన్నారు. నా వైఖరి ఒక్కటే మొదటి నుంచి కూడా. అంశాల వారీగా ఎవరి తప్పు ఉంటే వాళ్ళ తప్పు అంటాను, ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్ అంటాను. అది కాదు కదా, మీరు అంటున్నారు కదా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా లేదా అనేది మీరు ఆలోచన చేసింటే నేను అనేవాని కాదు కదా. మీరు ఆలోచన చేయలేదు. ఏం చేస్తున్నాడండి? మీరు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల పైన చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్పందిస్తుంటే మీరు దాన్ని కాదంటున్నారు కదా. రైట్ 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 మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ కృష్ణాంజలి గారు మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు చూడండి.
సార్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు గత అర్ధ గంటగా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని జాకీలేసి ఆకాశాన్ని లేపడం కావచ్చు, ఆయన ఏదో జాతీయవాదిగా జాతీయులు అలవాటు లేదు సోదరా, మీకు జాతీయులు మీద ఉన్నారు కాబట్టి రాజకీయం చేస్తున్నారు. కోసం పుట్టిన గొప్ప వ్యక్తిగా ఆయన మాట్లాడడం కావచ్చు. మోహన్ రెడ్డి గారు మీకు సమయం వస్తుంది, నేను మాడిన తర్వాత మీరే మాడుతులే, ఏ ఇబ్బంది లేదు, మీరు అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వండి, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, అసలు ఏ సామాజిక సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి అర్హత సాధించారు, లేదంటే ఏ స్వతంత్ర ఉద్యమంలో మీరు కావచ్చు, మీరు తండ్రి గారు కావచ్చు, తాతగారు కావచ్చు పాల్గొన్నారు. కర్జూర్ నాయుడు, రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి బుల్లెట్ గాయాలు తిన్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మాట్లాడితే ఎట్లయ్యా? నాగన్న బసరావు గారిని అడిగితే చెప్తారు ఎవరు ఏమేమి ఉద్యమాలు చేశారు. సార్ ఆ రోజున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎవరెవరైతే ఈ దేశ సమగ్రత కోసం సార్వభౌమాధికారం కోసం ఎవరైతే అడ్డొస్తున్నారో, ఎవరైతే ఈ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నారో అలాంటి వ్యక్తుల మీద ఉపయోగించే మీసా చట్టాన్ని ఆ రోజు వైఎస్ రాజారెడ్డి గారి మీద ఉపయోగించిన పరిస్థితిని మనం చూసాం 1975లో. చూపించారు కదా, చూపి యాసటం కింద ఎప్పుడు అరెస్ట్ చేసినది పరిస్థితి, 2.5 సంవత్సరం జైల్లో ఉన్న పరిస్థితి. ఉంటారు మీలాంటి దేశ ద్రోహులు ఉంటారు, ఆ కేసు పెట్టింటారు. అట్లా కాండ కేసులు కావచ్చు, అట్లాగే మర్డర్ అటెంప్ట్ కేసులు కావచ్చు, రకరకాలుగా 12 నుంచి 13 కేసులు రాజారెడ్డి గారి మీద, ఇంకొక 15. అందుకనే మనం 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్కసారి కూడా ఒక్క ఎన్నికల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచలేకుండా ఎప్పుడు పట్టుకొని పోవాల్సిందే తప్ప సామాజిక మన సొంత తోట మీద మనం ఎప్పుడు నిలవలే. రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రెడ్డి గారు ఇది విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చరిత్ర గురించి, రాజకీయ చరిత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. రైట్. చంద్రబాబు చరిత్ర బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు రామారావు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రామారావు తర్వాత హరికృష్ణకి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ గారికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆల్రెడీ కృష్ణాంజనేయ గారు వెళ్ళిపోయారు, డౌన్ అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు కూడా పంపిస్తారు కానీ కాసేపు ఆగండి. పంపిన కాదు చరిత్రలు చెప్తాంటే చరిత్రలు చెప్తే ఎవరు చరిత్ర ఉంది, చరిత్ర ఉండాలా. నాగన్న భాస్కర్ గారు చెప్తారు కదా ఇలా చరిత్ర ఏంటనేది. దారుణంగా హింసించారో, ఏ రకంగా భయోత్పాతాన్ని సృష్టించారో, అసలు అభివృద్ధి 3 సంవత్సరాలు రాష్ట్రంలో కరోనా వస్తే కరోనా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి సేవ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చే ప్రజల రక్తం జలగల్లాగా, ప్రజల రక్తాన్ని తాగుతున్నారు జలగల్లాగా. మీరెప్పుడు ప్రజలకు సేవ చేశారు? మీరు ప్రజల సేవ చేయలేదు కాబట్టి, జనం మిమ్మల్ని రానిలేదు కాబట్టి మీరు ఏదో మీరే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. రైట్ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తక్కువ మాట్లాడతారు ఆయన గురించే మాట్లాడుతున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఢిల్లీలో పవన్ గారు కంక్లూడ్ చేసేది ఎంతసేపు మాట్లాడి వాళ్ళు తిట్టే తప్ప ఏదైనా కంక్లూడ్ ఇచ్చాడా? ఇదేది కదా గొడ్డలి చరిత్ర సార్, వేట కొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు, గొడ్డల చరిత్ర, ఇలా చెప్పుల చరిత్ర, వీళ్ళని చెప్పుల చరిత్ర, చెప్పులతో తండ్రి లాంటి వాళ్ళని కొట్టేది వీళ్ళ చరిత్ర. సార్వభౌమాధికారము మాది, అడ్డం వచ్చిన వాళ్ళని ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి వాళ్ళు వీళ్ళైతే మమ్మల్ని గొడ్డలు పార్టీ అంటే ఇట్లా విధి విధానాలు కావచ్చు. ఇలాంటి 2 వైరుధ్యమైన భావాలు కలిగిన వ్యక్తుల గురించి కావచ్చు, పార్టీల గురించి పోల్చుకోవడమే అసలు అవకాశం ఉందా లేదా? ఈ విషయంలో మీకైతే అవకాశం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడితే నేనైతే ఆపలేను. నా భావన. రైట్, మీకు అవకాశం ఎందుకు ఇవ్వను? వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారేమో, నేను ఆపినా ఆగరేమో, అది తెలవట్లా నాకు. మీరే కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడమని మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్తున్నారు. మీరు కూడా తెలుసు మీరు ఎట్లా నడుస్తారని తెలుసు జనాలకు. అలా కాదు, మీరు కూడా తెలుసుకోవాలి. కృష్ణాంజనేయ గారు మాట్లాడేసేపు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ విజయశేఖర్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు.
కృష్ణాంజనేయులు గారు ఫస్ట్ 15 నిమిషాలు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలే. ఎందుకంటే అప్పుడు వైసీపీకి ఫేవర్ గా మాట్లాడినట్టు మీకు అనిపించింది. ఎప్పుడైతే ప్రజల మీద కోపం ఉంది జగన్మోహన్ రెడ్డికి అనగానే మీలోని ఇంకో కోణం బయటకు వచ్చింది ఆయన మాట్లాడినప్పుడు. లక్ష్మణ్ గారు ఒక్కటే ఒక మాట చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదు విజయశేఖర్ రెడ్డి ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన దానికి ఫస్ట్ కరెక్ట్ గా అంటే మాకు సపోర్ట్ కాదు, ఆయన వాస్తవాలుగా మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. రెండోది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా బెంగళూరులో కూర్చొని జపం చేస్తున్నాడండి. ఎట్లా 3 సంవత్సరాలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టకుండా తెలంగాణలో ఉన్న వాళ్ళు వీళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలంటే చాలా కోపంగా ఉందని చెప్పారు. వాస్తవం ఉందా లేదా? ఇప్పుడు వాళ్లకు మీకు ఎందుకంటే ఆ విధంగా చిత్రీకరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి క్రేజ్ తగ్గించాలంటే ఇట్లాంటి మాట్లాడితేనే కదా తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంలో భాగమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 6 రోజులు ఈడే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల పైన ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ అన్యాయాలు ఎదిరిస్తూ పోరాటాలు చేస్తుంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు చేయలేదని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మేలు చేసి ఉంటే 16 రాజకీయం చేస్తే వైసీపీకి ఏపీలో ఏమన్నా దెబ్బ ఉందా? ఒక్క మాట ప్లీజ్, సమయం అయిపోయింది. కృష్ణ కంక్లూడ్ చేయాలి. రెండు పాయింట్లు చెప్తా. రెండు పాయింట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినటువంటి వ్యక్తి అయితే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 4 ఎన్నికలు చేసి 3 సార్లు గెలిస్తే 3 సార్లు ఏదో ఒక పార్టీతో గెలిచినాడు తప్ప ఆయన సింగిల్ గా గెలిచే ప్రసక్తే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అంటున్నారు చూడు ఢిల్లీ ల్యాండ్ చేస్తే మాకేంటి, ఢిల్లీ ల్యాండ్ చేస్తే మాకు వచ్చే నష్టం ఏంటి? మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి వీళ్ళు ఏదో విధంగా చేసుకోవడానికి ఢిల్లీ తిరగాల, బెంగళూరు తిరగాల, లేక తమిళనాడు తిరగాల, తెలంగాణ తిరగాల. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో ఉంటే మహారాష్ట్రలో పోటీ కాదు పార్టీలో చేర్చుకుంటే ఏమైంది? బీఆర్ఎస్ 2023లో ఓడిపోయారు. వీళ్ళు కూడా ఓడిపోతారు కాబట్టి అందరాక ఎక్కడెక్కడైనా తిరుక్కోవచ్చు, స్వేచ్ఛ ఉంది, అవకాశం ఉంది, అధికారం ఉంది. స్పెషల్ ఫ్లైట్ లో తిరిగి ఎందుకో కొంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ వాళ్ళకి. ఎందుకో మాకు ఎవరి మీద ప్రేమ లేదు, దేశం లేదు. మాకు ప్రజల మీద ప్రేమ ఉంది, ప్రజల మీద అభిమానం ఉంది. అంతే తప్ప వీళ్ళలాగా అవకాశం కోసం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలతోనే మాకు ప్రేమ. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో రాజకీయం మొదలెట్టారంటే ఇక్కడ ఏపీలో వైసీపీ జెండా పెట్టించుకోవాలన్నటువంటి భయం అయితే వాళ్ళకి కనిపిస్తుందండి స్పష్టంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే పనిచేస్తే ఏ రకంగా ఇక్కడ ఏపీలో రాజకీయాలు మార్పు వచ్చే చూస్తాం, అలాగే దేశ రాజకీయాల్లో పనిచేయబోతున్నారు కాబట్టి రాబోయేటువంటి సునామీని ముందుగానే అంచనా వేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ భయం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. అలాగే రాజకీయాల్లో ఎప్పుడు కుర్చీ కోసం మాత్రమే పోరాటం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కూడా రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఢిల్లీ వేదికగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వరం వినిపించడం అయితే కొత్త రాజకీయానికి కొత్తగా అంటే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఒక కొత్త భరోసాగా కనిపిస్తుంది. అంటే పాత బూజు పట్టినటువంటి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకి అయితే కాలం రెట్టింపు అవుతుంది సార్. కాదమ్మా, ఇలాంటి నాయకులను బట్టి కాక్రోచ్ జనతా పార్టీ వస్తా ఉంది అనేది జనం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ మీద ప్రేమ మీరు అంటున్నారు. వైసీపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ నుంచి బయట ట్రోలింగ్ జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి లీడర్లందరికీ కాక్రోచ్ పార్టీ అనేది ఒక ముందుకు వస్తుంది. అందువల్లనే వాళ్ళు దాదాపు 14,000 మిలియన్లు వాళ్ళకు లైక్లు వస్తున్నాయి, వాళ్ళని లైక్ చేస్తున్నారు, వాళ్ళ పార్టీలో చేరేదానికి ముందుకు వస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు పాలకులు అపహాస్యం చేస్తున్నారు కాబట్టి వస్తుంది, జనంలో మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి. ఒక్కసారి మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి. మీరు చెప్పండి కృష్ణవేణి గారు.
కృష్ణవేణి గారు లక్ష్మీనాథ్ గారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే కేవలం ఒక పార్టీ విజయం కాదండి, ఇదొక ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. దేశ సమగ్రత అనేది కూడా Right. రాష్ట్ర సమగ్రత అనేది కూడా ఏ రకంగా ముందుకెళ్లాలన్నది Right. పౌరుల యొక్క బాధ్యత అని ఆ జాతీయవాదాన్ని వినిపించడానికి మా అధినేత పవన్ Yes, కళ్యాణ్ yes. గారు మీ అభిప్రాయం అర్థమైంది. Yes, మీ అభిప్రాయం అర్థమైంది. విమర్శించడం కోసం కాదు, పౌరుల ఐక్యత కోసం మాత్రమే ఈ శానా ప్రస్థానం అయితే మాత్రం మీటింగ్ జరగబోతుంది Right. అన్నది ప్రజలందరూ అర్థం చేస్తారు. Right. వైసీపీ కూడా అర్థం చేసుకుని వెళ్తే బాగుంటుంది తప్ప Right. అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఓకే, ఇక ఓకే. మీ అభిప్రాయం అయితే అర్థమైంది. పవన్ గారు ఎందుకు పెట్టారు అనేది ఆయన కూడా చెప్పారు, ఒక నేతగా మీరు కూడా చెప్పారు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి శంకర్ కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి కృష్ణాంజనేయులు గారు యొక్క మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏదైనా మరి ఢిల్లీ వేదికగా రాజకీయాన్ని చేస్తూ దేశ సమగ్రతను కాపాడడానికి దేశం ముందు నేషన్ ఫస్ట్ అనే విధానాన్ని తాను ముందుకు తీసుకువెళ్తానని, తాను ఎటువంటి పరిస్థితుల్లో దేశం కోసం పనిచేసే నాయకులమంటూ జనసేన అని చెప్పారు. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండే. నమస్తే.